మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏలూరులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి మాటిచ్చి దానికి శ్రీకారం అయితే చుట్టారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి దాకా అటు ఎయిర్పోర్ట్లో వచ్చి అక్కడ నుంచి కొయ్యలగూడెం వరకు కూడా రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేశారనమాట. అయితే ద్వారకా, తిరుమల ఇవన్నీ కూడా సందర్శించారు. అక్కడికి వెళ్ళి అక్కడ జనాలతో ముచ్చటించి అక్కడ పొలం పనులతో వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళతో పలకరించి ఇదంతా కూడా చేశారనమాట. అయితే ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఉంటుందో ప్రదక్షిణకి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే రోడ్డు మార్గం కూడా వేయిస్తాను కొండపైకి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు గతంలో. సో దానికి ఆ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వంతో మాట్లాడి దానికి దేవాదాయ శాఖతో కూడా మాట్లాడి చంద్రబాబు గారితో కూడా మాట్లాడి వాళ్ళందరూ దాదాపు 8 కోట్ల పైనే నిధులు అయితే రప్పించారనమాట. అలాగే అక్కడ ఉన్న రోడ్లు ఏవైతే ఉంటాయో అన్నీ బాగుండాలని దానికి కూడా 1.5 కోట్లతో రోడ్ల మరమ్మతులు కూడా చేయించారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి అందరికీ మంచి భావన అయితే కలిగించారనమాట. సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా అలాగే ఇలాంటి ఆలయాలని పునరుద్ధరించి మళ్ళీ నీట్గా చేయించి మళ్ళీ భక్తులందరికీ దర్శనం భాగ్యం కల్పించాలని చెప్పి అందరూ చూస్తున్నారు. మరి ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. సో దానికి ఎంతోమంది విశిష్టత భక్తులు వస్తూ ఉంటారనమాట. సో దాన్ని బాగు చేయించడానికి మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాటించారు. ఇప్పుడు అదే ఐఎస్ జగన్నాథపురం వచ్చి అదే గుడిలో అక్కడే పూజలు చేసుకుని అక్కడే దానికి ఏర్పాట్లు మొత్తం చేస్తానని చెప్పి ఆయన చెప్పారనమాట. ఆ నిధులు కూడా వచ్చిన దాంతో మొదటగా శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. సో మరి ఆ గుడి నిర్మాణం పనులు కానీ, ఆ గుడి బాగోగులు కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచి దానిపైన అబ్జర్వేషన్ ఉంటుంది, దానికి ఒక టీం పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మరి అక్కడ ఊర్లో వెళ్తున్నప్పుడు ఆయనకి ఆడపడుచులందరూ కూడా హారతులు ఇచ్చి వెల్కమ్ చెప్పారు. సో మరి మొత్తం అభిమానులంతా కూడా పూలు, పేపర్లు ఇసిరి మంచి కేరింతలు కొట్టారనమాట. ఎందుకంటే అటు పక్క వాళ్ళకి ఆ పవన్ కళ్యాణ్ గారిని చూడడం, ఆయన జస్ట్ అంటే రాజకీయ నాయకుడుగానే కాకుండా ఆయన ఒక పవర్ స్టార్గా చూడటం కూడా చాలా ఎంతో అభిమానంగా ఇష్టపడతారనమాట. సో మరి ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అందరూ చేతులు ఊపడం, ఆయన కూడా కుదిరినంత వరకు చేయి ఊపడం అందరికి కనిపించిన వాళ్ళకి, అలాగే నడిచేటప్పుడు కూడా అందరితో ముచ్చటించడం, మాట్లాడటం, మరి దారిలో తిరిగి వెళ్తూ పొలాల్లో పనిచేసుకునే వాళ్ళతో, కూలీలతో అక్కడ ఆప్యాయంగా పలకరించి వాళ్ళతో ఫోటోలు దిగి అలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కొంత సమయం అందరితో మాట్లాడటానికి కూడా కేటాయిస్తారు. మరి అంతకుముందు చూస్తే పరదాలు కట్టుకున్నారని చెప్పి సీఎం గారు మాట్లాడలేదని చెప్పి కూడా మాట్లాడుకునేవాళ్ళు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా సరే అక్కడ వెళ్తుంటే ఏ పరదాలు లేకుండా నీట్గా అక్కడ వాళ్ళతో దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ఫోటోలు కావాలంటే ఫోటోలు కూడా ఇస్తారనమాట. సో అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని కూడా మాట్లాడుకుంటుంటారు. మరి ఏదేమైనా కానీ ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇక మంచి రోజులు వచ్చాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి దాదాపు 8 కోట్ల నిధులు రప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత చేస్తున్నారు అండి, ఇంకా ఆయన పై పొజిషన్కి వెళ్ళాలి, కుదిరితే సీఎం గారు కూడా అవ్వాలని చెప్పి చాలామంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఆయన మాట ఇచ్చారంటే ఈ విధంగా నిలబెట్టుకుని చూపిస్తున్నారు కాబట్టి ఏ పని కమిట్ అయినా కూడా దాన్ని వితిన్ డేస్లో పూర్తి చేసేలాగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. మరి అదే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఇంకా పై స్థాయికి కూడా వెళ్ళాలి అని చెప్పి అభిమానులు ఎప్పుడు కూడా అటు ఆఫ్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కోరుకుంటుంటారు. సో మరి ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకెంతమంది భక్తులకి ఆ ఆలయం తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి ఒక పేరంటూ వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలి అని అభిమానులు వెళ్ళడం. సో అట్లా ఇప్పుడు ఐఎస్ జగన్నాథపురం ఆలయం కొంతమందికే తెలుసు, ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాలకి కూడా తెలిసిందనమాట. మరి ఆ గుడి అభివృద్ధి పనులు అయిన తర్వాత ఖచ్చితంగా వేలాది కాదు లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు ఇప్పటి నుంచే మాట్లాడుకుంటూ ఉన్నారు.